నమస్కారం ప్రజలారా, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు తెలంగాణలోని పేపర్లోని వార్తలు చూసుకుంటే, రుణమాఫీకి రాజముద్ర, ఒకే విడతలో 2 లక్షల మాఫీకి మంత్రివర్గ ఆమోదము. జులై నుంచే రుణమాఫీ. డిసెంబర్ 9కి 5 ఏళ్ళు ముందున్న రుణాలన్నీ డిసెంబర్ 9కి 5 ఏళ్ళు ముందున్న రుణాలన్నీ మాఫీ. చూడండి, డిసెంబర్ 9కి 5 ఏళ్ళు ముందున్న రుణాలన్నీ మాఫీ. నియమ నిబంధనల ఆమోదము. త్వరలో జీవో. ప్రభుత్వంపై పడే భారం 31,000 కోట్లు. రైతు భరోసా విధి విధానాలను మంత్రివర్గం ఉపసంఘము. బట్టి, తుమ్మల, శ్రీధరబాబు, పొంగులేటి సభ్యులు. వచ్చే 15 కల్లా నివేదిక. అసెంబ్లీలో అభిప్రాయ సేకరణ. అర్హులైన నిస్సహాయులైన ప్రతి ఒక్కరికి వర్తింపు. అధికార ప్రతినిధులుగా శ్రీధరబాబు, పొంగులేటి. ప్రభుత్వ సమాచారం వీళ్ళిద్దరే ఇస్తారు. సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ 10 ఏళ్ల రుణం మాఫీ 28,000 కోట్లని వెల్లడి. కేసీఆర్ రుణమాఫీ చేయింది కూడా వీళ్ళు రుణమాఫీ చేస్తున్నారంట. 28,000 కోట్లంట. మహిళా శక్తి క్యాంటీన్లు ఒక బ్రాండ్గా ఎదగాలి. దేశానికే ఆదర్శం కావాలి. పల్లె రుసులను పట్టణాలకు పరిచయం చేయాలి. మంత్రి సీతక్క. రాష్ట్రంలో తొలిసారిగా సచివాలయంలో ప్రారంభము. శుక్రవారం సచివాలయంలో మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించిన మంత్రి సీతక్క. చిత్రంలో సిఎస్ శాంతికుమారి. నీటి నిర్వహణలో అడుగడుగున లోపాలు. 186 పరీక్ష కేంద్రాల్లో కరువైన సీసీటీవీ పర్యవేక్షణ. 16% కేంద్రాల్లో ప్రశ్నపత్రాలసే గదులకు భద్రత లేదు. మళ్ళీ పరీక్ష కోసం సుప్రీంలో తెలంగాణ అభ్యర్థి పిటిషన్. వెంటనే నిర్ణయం తీసుకోవాలంటూ ఎన్టీఏకి ఆదేశము. 1,563 అభ్యర్థులకు రేపు 7 కేంద్రాల్లో నీటి పరీక్ష. హైదరాబాదులో విద్యార్థి యువజన సంఘాలు ఆందోళన. కాంగ్రెస్లోకి మాజీ స్పీకర్ పోచారం. ఇంటికెళ్ళి కండువా కప్పిన సీఎం రేవంత్. ఆయనకు సముచిత గౌరవం ఇస్తామని ముఖ్యమంత్రి వెల్లడి. రైతుల సంక్షేమం కోసమే కాంగ్రెస్లో చేరా పోచారం శ్రీనివాసరెడ్డి. అసెంబ్లీలో 70కి పెరిగిన కాంగ్రెస్ బలము. అదే బాటలో మరికొందరు. బీఆర్ఎస్కు బిగ్ షాకు. 34 తగ్గిన పార్టీ బలము. పోచారం ఇంట్లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ శ్రేణులు యత్నము. బాల్కా సుమంత్ సహా 12 మందిపై కేసులు, అరెస్టు. చూడండి, ఏ పార్టీ వస్తే ఆ పార్టీలోకి జంపులే. అప్పుడు కేసీఆర్ ఎలా చేసిండో సేమ్ అందరూ అలాగే చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీలో ఉంటే 18 మందిని గెలిస్తే టీడీపీ వాళ్ళని తీసేసుకుంటే, కాంగ్రెస్ వాళ్ళని తీసేసుకుంటే, కమ్యూనిస్టులను తీసుకుంటే, బహుజన సమాజం బీఎస్పీ వాళ్ళని తీసేసుకుంటే కేసీఆర్ సారు. ఇప్పుడు కేసీఆర్ ఎలా చేశారు, ఇప్పుడు అలాగే చేస్తారు. ఇప్పుడు అన్యాయము, అక్రమం అంటే అప్పుడు అన్యాయంగా అనిపించదా? అప్పుడు మీరు కరెక్ట్గా ఉండి తీసుకోకుండా ఉండింటే మీకు కూడా బాగుండు. ఇప్పుడు అన్యాయం చేస్తున్నారు. నిన్న అంటున్నాడు ఆయన ఎవరు, హరీష్ రావు గారు, అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఇట్లా అట్లా చేస్తున్నారు అని. మీరు అట్లా చేశారు కదా హరీష్ రావు గారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు పార్టీ కాంగ్రెస్ వాళ్ళని తీసుకుంటారు, టీడీపీ వాళ్ళని తీసుకుంటారు, అన్ని పార్టీ వాళ్ళని చేసుకుంటారు. అప్పుడు ఉండి మీరు తప్పండి, ఇట్లా ఎందుకు మన ఉండేవాళ్ళు సాల్లే అని మీరు అప్పుడు అని ఉండింటే ఇప్పుడు కూడా కరెక్టే. తప్పు చేస్తేనేమో ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయొద్దా అంటారు, తప్పు చేసిన వాళ్ళేమో చేయొద్దు. మీ పార్టీ వాళ్ళని తప్పు చేసిన వదిలేస్తుందా? చట్టం దాని పని చేసుకోమని వాళ్ళ ఏ పార్టీ ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా తప్పు చేసినాను బొక్కలు వేసుకోవాలా. అది ప్రభుత్వ రూల్. కష్టకాలంలో పోచారం పార్టీ మారడం సరికాదు. ఆయన చెప్పిన కారణాలు వింటే సిగ్గేస్తుంది. బీఆర్ఎస్ నేతలు అందరికీ సిగ్గేస్తుంది. సిగ్గేయకుండా ఎవరికి ఉండదండి. కేబినెట్ భేటీ అనంతరం మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులు పొంగులేటి, శ్రీధరబాబు, దామోదర్, బట్టి, తుమ్మల, ఉత్తమ్. సింగరేణికి అన్యాయం చేయను. తెలంగాణ బిడ్డగా నాకు బాధ్యత ఉంది. గనులపై ప్రధానికి నివేదిస్తా. కిషన్ రెడ్డి. తెలంగాణలోని గనుల మీద సింగరేణికి గుత్తాధిపత్యాన్ని పునరుద్ధరించండి. బ్లాక్లన్నీ కేటాయిస్తే సింగరేణి మనుగడ. కేంద్రాన్ని కోరిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. దేశవ్యాప్తంగా బొగ్గు గనుల వేలం ప్రారంభము. సింగరేణి అక్రమాలపై సిబిఐ విచారణ కోరినే దమ్ముందా? సంస్థ ప్రైవేటీకరణపై దుష్టప్రచారము. బండి. కేజ్రీవాల్ బెయిల్పై స్టే. తాత్కాలికంగా నిలిపివేసిన ఢిల్లీ హైకోర్టు.
సాక్ష్యాధారాలు పట్టించుకోవడం లేదు, వాదనలకు విచారణ కోర్టు తగిన సమయం ఇవ్వలేదు. ఈడీ 5 గంటల్లో 3.5 గంటల పైగా ఈడీ లాయర్లే వాదించారు. అనుకూల తీర్పు ఇవ్వకపోతే జడ్జినే నిందించడం దారుణమా? ఈడీ బావిలో పడ్డ కప్పలా తయారైంది. కేజ్రీవాల్ తరపు లాయర్లు వాదనలు. 2-3 రోజుల్లో నిర్ణయం వెల్లడిస్తామన్న న్యాయమూర్తి. చూడండి, అనుమతులు లేకుండానే ఆసుపత్రులు. హైదరాబాద్లో సగానికి పైగా ఇలాంటివే. చాలా నర్సింగ్ హోమ్లో పేరు సేఫ్టీ వ్యవస్థే లేదు. తాత్కాలిక అనుమతులతోనే నెట్టకొస్తున్న వైనము. నిపుణులైన వైద్యులు, సిబ్బంది లేకుండా చికిత్సలు. వైద్య అధికారుల తనిఖీల్లో బయటపడుతున్న అంశాలు. అదేనండి ప్రజలారా, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం చాలా మంచిదండి. ఎందుకంటే రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి రుణమాఫీ చేయడం రేవంత్ రెడ్డి గారు, నేను ముందే చెప్పానండి, రేవంత్ రెడ్డి గారు మంచి నాయకుడు, పరిపాలన తెలిసినవాడు. అందరి లెక్క దాచుకున్నాం అనే రకం కాకుండా ప్రజల కోసం బతికే మంచి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారండి. థ్యాంక్ యూ వెరీ మచ్.